అధ్యాయం 10వ వాక్య భాగాన్ని ఈరోజు మన వాక్య ధ్యానాంశంగా దేవుని మాటల్లో ఉన్న సారాంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యూదాపత్రిక 1వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని చదువుదాం. వీరైతే తాము గ్రహించని విషయాలను గురించి దూషించువారే వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తామే నాశనం చేసుకుంటున్నారు. చూడండి, ఈ వచనంలో ఇప్పటికే కొన్ని మాటలు మీకు చెప్పాను. గ్రహించలేని విషయాల గురించి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ తరువాత మనిషి మృగంలాగా ఎందుకు మారిపోతున్నాడు, మృగానికి ఉండే స్వభావాలు మనిషికి వచ్చేస్తున్నాయి అనే విషయాల గురించి ప్రభు తెలియచేశాడు. ఇక ఈరోజు ప్రత్యేకంగా స్వాభావిక తెలుసుకుని కూడా స్వభావానికి వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తామే నాశనం చేసుకుంటున్నారు అని. సో ఈరోజు మన వాక్య సందేశం పేరేమిటంటే స్వభావ విరోధంగా ప్రవర్తించుట. స్వభావ విరోధముగా, స్వభావానికి విరోధంగా ప్రవర్తించడం. వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనం చేసుకుంటూ ఉన్నారని ఈ వచనంలో చెప్పబడి ఉన్నది. దేవుని యొక్క ఆలోచన ఈ వచనం 10వ వచనంలో 3 వర్తమానాలు మీకు తెలియపరుస్తూ వచ్చాను. ఫస్ట్ వన్, గ్రహింపు లేని వారి గురించి మాట్లాడాను, మీరు విన్నారు. సెకండ్ వన్, మనిషిలా కాకుండా మృగంలా మారిపోతున్నాడు అనే విషయాన్ని మీకు చెప్పాను. ఈరోజు ఈ 10వ వచనం మనకి కంప్లీట్ అవుతుంది. ఈరోజు ప్రత్యేకంగా ఈ మాట యొక్క సారాంశం ఏమిటంటే స్వభావానికి విరోధంగా ప్రవర్తించడం. స్వభావానికి విరోధంగా ప్రవర్తించడం. వినాలి, మీరు ఆత్మీయంగా దేవుని వాక్యాలు వినగలిగితే మీ ఆత్మీయ జీవితం ఒకసారి రిఫరెన్స్ ఒకసారి చూపించండి. స్వభావానికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నారంట వాళ్ళు. స్వభావానికి విరోధంగా ప్రవర్తిస్తున్నారంట. ఆత్మీయులైన మీరు మీ స్వభావానికి ఎప్పుడు విరోధంగా ప్రవర్తించకూడదు. అందుకే యూదా ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు సంఘానికి. సంఘం ఎప్పుడు కూడా మీ ఆత్మీయ జీవితాలకి విరోధంగా ప్రవర్తించకూడదు. స్వాభావికానికి తెలుసు, వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన నాశనం చేసుకుంటున్నారండి. అంటే వాళ్ళ స్వభావానికి విరోధంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు. వాస్తవంగా మనం ఆలోచిస్తే దేవుడు మనిషిని ఎలా నిర్మించాడు అని ఆలోచిస్తే భక్తుడు ఇలా చెప్తాడు, యథార్థంగా దేవుడు మనిషిని సృష్టించాడు, మంచిగానే నిర్మించాడు. కానీ వివిధ తంత్రాలని మనిషి కల్పించుకుని ఉన్నాడు. దేవుడు మనిషిని యథార్థంగానే సృష్టించాడు, కానీ మనిషే వివిధ తంత్రాలని వాడే కల్పించుకుని తమ్మును తామే నాశనం చేసుకునే పరిస్థితికి ప్రస్తుతం చాలామంది ప్రజలు ఇటువైపుకు వెళ్ళిపోతున్నారు. అందు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అనడానికే ఈ మాటలు. వాక్యం ఎప్పుడు కూడా అద్దం లాంటిది. అద్దంలో మన ముఖం చూసుకున్నప్పుడు ఏమైనా లోపాలు కనబడితే దిద్దుకోవటం. వాక్యము దీపం లాంటిది, మనకి త్రోవకు దారి చూపించడానికి ఒక వెలుగులాగా మన ఎదుట చక్కని మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆత్మీయులు మీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకోవటం కొరకే వీళ్ళందరూ ఇలాగ ప్రవర్తించారు, క్రైస్తవ సంఘాలు ఇలా ఉండకూడదు అనడానికే ఈ యొక్క దృష్టాంతరాలన్నీ కూడా ప్రభు మన ఎదుట ఉంచాడు. బైబిల్లో అనేకమైన భక్తుల చరిత్ర మనం చదువుతూ ఉంటాం. చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళలో కొన్ని మంచి లక్షణాలు తీసుకుంటాం. వాళ్ళలో ఉన్న మిస్టేక్స్ చూసినప్పుడు ఇలా ఉండకూడదు, ఇలాగ జీవించాలని చక్కని నిర్ణయాలు మనం తీసుకోవటం కొరకే ఈ యొక్క ఉపదేశ క్రమం. వాళ్ళు స్వభావానికి విరోధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారని దైవవాక్యం మనకి చెప్తా ఉంది.
వాస్తవంగా మనిషిలాగా బ్రతుకుంటే పర్లేదు, కానీ స్వభావానికి విరోధంగా అంటే కొంతమందిని చూస్తూ ఉంటుంటే మనుషులు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కొంతమందిని చూస్తూ ఉంటుంటే మనుషులు దెయ్యాల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు సైకోయే బెటర్ అనిపిస్తూ ఉంటుంది. సైకోలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్నిసార్లు చెప్తూ ఉంటారు, అన్నయ్య టార్చర్ భరించలేకపోతున్నాం అన్నయ్య. స్వభావానికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. మరి తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు మనిషికి అలాంటి స్వభావం లేదు కదా. ఆల్మోస్ట్ ఇక్కడ కూర్చున్న మీరైనా, ఈ మాటలు వింటున్న వాళ్ళైనా, మనమందరం తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చిన తర్వాత మన యొక్క స్వభావాలు ప్రారంభంలో పుట్టినప్పుడు, కొత్తగా జన్మించిన శిశువుగా ఉన్నప్పుడు ఇలాంటి స్వభావాలు లేవు కదా. తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు మనిషికి మంచి స్వభావమే. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, వీడి అన్నీ కూడా వాళ్ళ అమ్మగారి బుద్ధులేనండి, వీడి బుద్ధులన్నీ వాళ్ళ నాన్నగారి బుద్ధులేనండి చెప్తూ ఉంటారు. మనం తల్లి గర్భంలో నుండి భూమి మీద మనం జన్మించినప్పుడు మంచి స్వభావాలతోనే ఉన్నాం. చిన్నప్పుడు ఒకసారి మీరు ఆలోచించుకుంటే మంచి స్వభావాలతోనే పిల్లలుగా ఉన్నప్పుడు మంచి స్వభావాలుగానే ఉన్నాయి. మంచి బుద్ధులే అబ్బాయి. ఎవరిని ఎలా చూడాలో, ఎలా గౌరవించాలో అన్ని పద్ధతులు నేర్చుకున్న వాళ్ళు చాలామంది. కానీ రాను వయస్సు పెరుగుతూ ఉంది, మనిషి ఎదుగుతూ ఉన్నాడు. వయసు పెరుగుతూ మనిషి ఎదుగుతూ ఉండటం వల్ల స్వభావాలలో మార్పులు అనేవి వచ్చేసినవి. బాల్య దశలో ఉన్నట్లుగా ఇప్పుడు లేరు. యవ్వన దశలోకి వచ్చినప్పటికీ వాళ్ళ ఆలోచన విధానాలు మారినాయి. ఇక పెద్ద వయసులోకి వచ్చినప్పటికీ మరే ఆలోచన విధానాలు మారిపోయి స్వభావంలో అనేక రకరకాల మార్పులు వచ్చేస్తున్నాయి. మీలో కూడా చాలామంది దేవుడు నమ్ముకున్న కొత్తలో అమ్మో దేవుడు అంటే ఎంతో భయం ఉంటుంది, దైవ భక్తి ఉంటుంది, సేవకులంటే చాలా భయం ఉంటుంది, పరిచర్య అన్న సంఘం అన్న ఒక అగ్నిలాగా చూస్తూ ఉంటారు. రాను సీనియారిటీ పెరిగి కొలది సిన్సియారిటీ అలా తగ్గిపోతూ స్వభావంలో మార్పులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. పద్దాక చేయాలేంటి, ప్రార్థన చేయాలేంటి, ఉపవాసం ఉండాలేంటి, వాక్యం చదవాలేంటి, నాకు చెప్పాలేంటి మీరు అని ఇట్లాగా చాలామందిలో స్వభావాల్లో మార్పులు అనేవి చూస్తూ ఉంటాం. అందుకే ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, మన స్వభావంలో విరోధంగా ప్రవర్తించకూడదు. మనకి దేవుడు మంచి స్వభావాలు ఇస్తే ఆ మంచిని మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. నేను ఎప్పుడూ చెప్పే మాట ఏమిటంటే, మంచి పేరు రావాలంటే చాలా కష్టపడాలి. వచ్చిన పేరు చెడగొట్టాలంటే ఎక్కువ సమయం అవసరం లేదు, సెకండ్స్లోనే ఆ మంచి పేరును పోగొట్టుకుంటున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. అందుకని మన స్వభావాలకి విరోధంగా మనం ఎప్పుడు ప్రవర్తించకూడదన్నదే నా ప్రగాఢమైన విశ్వాసం, ఆత్మీయ ప్రార్థన కూడా. దేవుడు నీకు ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడా, దాన్ని కాపాడుకో. మంచి ప్రార్థన లైఫ్ ఇచ్చాడా, కాపాడుకో. విశ్వాస జీవితం ఇచ్చాడా, కాపాడుకో. కానీ నీ స్వభావానికి విరోధంగా ఏది చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మన స్వభావాల్లో మార్పులు అనేవి చూస్తూ ఉంటాం. ఎదిగి కొద్ది జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. కొంతమంది బుక్స్ చదువుతూ ఉంటారు, కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది, దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇస్తూ ఉంటాడు. సో మనం ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉండేటట్లుగానే మనం ఉండాలి. సో మన స్వభావానికి విరోధంగా మారిపోకూడదు. జనరల్గా మనం మాట్లాడుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భం మీకు చెప్తా. వాళ్ళు దేవుని కుమారులు. వాస్తవంగా వాళ్ళని బైబిల్ ఏమని రాస్తారంటే దేవుని కుమారులు. మరి ఎట్లా ఉండాలి దేవుని కుమారులు? దేవుని కుమారులకి తగినట్లుగానే ఉండాలి కదా. ఇప్పుడు మనమందరం మనల్ని అన్యజనులు ఏమని పిలుస్తారంటే, వీళ్ళు దేవుని పిల్లలండి, విశ్వాసులండి, ప్రభు బిడ్డలండి వీళ్ళు అంటారు. సో మనం ప్రభువు నమ్ముకున్నాం కాబట్టి ప్రభువు నమ్ముకున్నట్లుగానే ఉండాలి. అన్యులకి, లోకస్తులకి, దేవుని బిడ్డలకి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు వీళ్ళు దేవుని కుమారులే. ఇప్పుడు దేవుని కుమారులు ఏం చేయాలి? దేవుని కుమారులతో ఉంటే బాగుండేది. నరులు కుమార్తెలు చక్కని వారని
వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డారంట. మీరు బైబిల్లో ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ స్టోరీ ఉంటుంది. వాళ్ళు దేవుని కుమారులే, కానీ నరులు కుమార్తెలతో వెళ్ళినట్లుగా, నరులు కుమార్తెలతో పెళ్ళిళ్ళు చేసుకున్నట్లుగా, వాళ్ళకి నెఫీలీలు పుట్టినట్లుగా. సో మనం చూస్తాం కదా, స్వభావానికి విరోధంగా చేశారు వాళ్ళు. దేవుని కుమారులు దేవుని కుమారులతోనే ఉండాలి, నరులు కుమార్తెలను పెళ్లి చేసుకోవటం ఏంటి? స్వభావానికి విరోధంగా ప్రవర్తించారు. మనం ఆ అధ్యాయం చదువుతుంటేనే మనకు అర్థమైపోతుంది. ఈ రోజుల్లో కూడా దేవుని పిల్లలే వాళ్ళు. దేవుని ఏమని పేరు పెడతారు? రాజా అని పేరు పెడతారు ఆ పిల్లోడికి. పుట్టిన తర్వాత ఏం పేరు అండి? పేరు రాజా. అంటే రాజులకు రాజు యేసు ప్రభు ఇచ్చాడండి పిల్లోడు అనుకుని రాజా. కొంతమంది యేసు రాజా, రాజా అని పేరు పెడతారు వాళ్ళకి. ఈ రాజు ఏం చేయాలి? చక్కగా దేవుని చిత్తాన్ని బట్టి ప్రార్థన పూర్వకంగా రాణి ఎస్తేరు లాంటి వాళ్ళ కొరకు ఎదురు చూస్తే దేవుడు చక్కని కుటుంబాలను కడతాడు. కానీ రాజా రోజని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అన్యజనుల వైపుకి వెళ్ళిపోతూ ఉన్నాడు. చూస్తూ ఉన్నాం కదా ప్రస్తుతం. కొంతమంది పేర్లు యోసేపు అని ఉంటుంది వాడి పేరు. యోసేపు ఏం చేయాలి? మరియ కొరకు ఎదురు చూడాలి, అడగాలి ప్రభు ఎక్కడ సిద్ధపరిచావు అని. అట్లా కాకుండా యోసేపు వెంకటలక్ష్మి వైపు వెళ్ళిపోతున్నాడు. చూస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు చూస్తున్నాం, అన్నీ అట్లాగే జరుగుతూ ఉన్నాయి, స్వభావానికి విరోధంగా జరుగుతూ ఉన్నాయి. పెళ్ళి కాకుండగానే ప్రెగ్నెంట్ అయిపోయిన పరిస్థితులు ఎన్ని సందర్భాలు మన లోకంలో చూడలేదు. ఎందుకు ఇలా మనుషులు ఇలా ప్రవర్తిస్తున్నారు? స్వభావానికి విరోధంగా. ఒక క్రమం ఉంది, వివాహానికి ఒక పద్ధతి ఉంది, ఒక వయసు ఉంది. అంతేగాని పెళ్ళి కాకుండానే ప్రెగ్నెంట్ అయిపోవటం, పెళ్ళి కాకుండానే అపవిత్రమైన వాటిలో పాల్పంపులు పొందటం, స్వభావానికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు. పురుషులు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఎంత స్వభావానికి విరోధంగా మనిషి ప్రవర్తిస్తున్నాడు! అసలు ఎటు వెళ్ళిపోతుంది సమాజం? అందుకనే సంఘం ఎప్పుడు జాగ్రత్త పడతా ఉండాలని ప్రభు మనకి గుర్తు చేస్తున్నాడు. మన కుటుంబాల్లో ఎప్పుడు వాక్యానికి విరోధమైన క్రియలు జరగకూడదు, అన్యుల వివాహాలు జరగకూడదు. వాక్యాన్ని అనుసరిస్తూ నువ్వు దేవుని బిడ్డలువా, నీకు రక్షించబడ్డావా, నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది, నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావు కనుక ఎదురు చూడు, చక్కని కుటుంబాలను నీకు దేవుడిస్తాడు. దైవికమైన భక్తిలో నువ్వు కొనసాగించబడటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని స్వభావానికి విరోధంగా మాత్రం నువ్వు ప్రవర్తించొద్దు. ఈరోజు నా ప్రశ్న, మనిషి స్వభావం ఎలా మారిపోయింది? మనిషి దేవుడు యథార్థంగా సృష్టించిన ఈ మనిషి స్వభావం ఎలా మారిపోయిందో ఒక 3 సంగతులు మీకు తెలియజేస్తాను. ఆఖరిలో లాస్ట్లోకి వచ్చినప్పటికీ ఈ మనిషి స్వభావం ఇలా మారిపోయిన స్వభావం మరలా సంపూర్ణమైన మంచి స్వభావంగా మారాలంటే ఏం చేయాలో కూడా లాస్ట్లో ఒక మాట కూడా చెప్తా. మంచిగానే యథార్థంగా సృష్టించిన దేవుని యొక్క పోలికలో చేయబడిన, దేవుని స్వరూపంలో చేయబడిన మనిషి స్వభావం ప్రస్తుతం ఎలా మారిపోయింది, ఎటువైపుకి మనిషి స్వభావాలు ఎంత విరోధంగా ప్రవర్తిస్తున్నాడో ఆలోచిస్తే బైబిల్లోంచి 3 సంగతులు మీ ముందు తీసుకొచ్చాను. శ్రద్ధగా మీరు వినగలిగితే ఈ మాటల సారాంశాన్ని ప్రభు మనకి చెప్తాడు. చదువుదాం. మొదటి మాట, సామెతల గ్రంథం 11వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. 11:3 సామెతలు 11:3. యథార్థత వారికి త్రోవ చూపించి, యథార్థవంతులకి వాళ్ళ యథార్థతే త్రోవ చూపిస్తుంది. కానీ ద్రోహులు మూర్ఖ స్వభావం వారిని పాడు చేస్తుంది. 2 మాటలు ఇక్కడ చెప్తున్నాడు. యథార్థవంతులు యథార్థత వాళ్ళకి దారి చూపిస్తుంది, కానీ ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేస్తుంది. నెంబర్ 1, మూర్ఖ స్వభావం అనండి ఒకసారి. మీనోడితో మూర్ఖ స్వభావం, మూర్ఖంగా ప్రవర్తించడం అన్నమాట. మూర్ఖుని యొక్క స్వభావం ఈరోజు మనిషిలోకి వచ్చేసింది. నిన్న మీకు చెప్పినట్లు
మృగం లాంటి స్వభావం మనిషి కలిగి ఉన్నాడని చెప్పాను. ఇప్పుడు ఈ సందర్భాలు చూస్తే మనిషి స్వభావం ఎలా మారిపోయిందనంటే మూర్ఖంగా, ప్రతిదానికి మూర్ఖంగానే ప్రవర్తించే స్థితిలోకి మనిషి వచ్చేసాడు. దేవుని బిడ్డలకి ఇవి తగవు. లోకస్తుల వాళ్ళకి తెలియదు, అన్యజనుల వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు. మనకి దేవుని ధర్మశాస్త్రం ఉన్నది, దివ్యమైన వాక్యం ఉన్నది, నడిపించే సేవకులు ఉన్నారు, సంఘం ఉంది, ఆత్మీయంగా అంటుకట్టబడిన అనుభవాల్లో సాగిపోతున్నాం. క్రీస్తు మనకి మాదిరి ఉంచి వెళ్ళాడు, ఆయన అడుగుజాడల్లో నడవమని. ఇన్ని మోడల్స్ మన ఎదుట ఉన్నా ఇంకా మనుషులు మూర్ఖంగానే ప్రవర్తించడం ఎంత విచారకరమండి. మనిషి మూర్ఖ స్వభావంలోకి వచ్చేసాడు. అందుకే స్వభావానికి విరోధంగా ప్రవర్తిస్తున్నాడు అంటున్నాడు యూదా. మన ఆత్మీయ జీవితాల్లో మూర్ఖ స్వభావం మనలోకి రాకూడదండి. మనలో ఉండవలసిన స్వభావం మంచి స్వభావం ఉండాలి, కానీ మృదువైన స్వభావం ఉండాలి, కానీ మూర్ఖ స్వభావం మనలో ఉండకూడదు. అందుకే ప్రభు చెప్పాడు కదా, నీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మెత్తని హృదయాన్ని నీకు ఇస్తానన్నాడు ప్రభు. రాతి గుండె ఎలా ఉంటుందంటే రాతి హృదయం. మూర్ఖంగానే మాట్లాడతారు కొంతమంది, మూర్ఖంగానే ప్రవర్తిస్తాం. ఏందయ్యా అంటే వాళ్ళ స్వభావం అలాంటిది. బైబిల్లో మూర్ఖుల గురించి మనం చదువుతూ ఉంటే ఏమని రాస్తుందో తెలుసండి. మహారాజైన సొలొమోను సామెతల గ్రంథంలో ఎన్ని మాటలు చెప్పాడంటే అన్ని మాటలు చెప్పాడు. అసలు మూర్ఖుని యొక్క మూర్ఖత్వం అంట, రోకల్లో వేసి దంచినా కూడా పోదంట. రోట్లో మనం అప్పుడప్పుడు రోట్లో దంచుతూ ఉంటారు కదా, రోకల్లో వేసి రోట్లో దంచుతూ ఉంటారు కొన్ని వస్తువుల్ని, కొన్ని యొక్క పదార్థాలని. రోకలు వేసి దంచినా కూడా పోదంట వాడి యొక్క మూర్ఖత్వం. అంత ప్రమాదం అంట మూర్ఖులతో. రోకలు వేసి దంచినా వాస్తవంగా ఎలాంటిదైనా సరే, ఇప్పుడు అల్లం పేస్ట్ చేయాలి, రోకల్లో వేసి దంచామనుకోండి, ఎంత గట్టిగా ఉన్న అల్లం పేస్ట్ అయిపోతుంది. కొంకుళ్ళు ఉన్నాయి, జస్ట్ మనం రాడు తీసుకుని అలా కొడితే అది కూడా పేస్ట్ కింద మారిపోతుంది. కానీ మూర్ఖుల యొక్క మూర్ఖత్వం అంట రోకల్లో వేసి దంచినా కూడా పోదంట. అంత ప్రమాదం మూర్ఖ స్వభావం. అందుకే దేవుని బిడలకి అవి తగవు. ప్రతిదానికి రిఫరెన్స్లు ఉన్నాయి, మీరు సామెతల గ్రంథంలో అన్నీ చూస్తాం. ఇంకొక మాట ఏమని చెప్పాడు తెలుసా? మూర్ఖుని యొక్క స్వభావాన్ని గురించి మాట్లాడుతూ, పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటినైనా సరే ఒకేలా ఎదుర్కోవచ్చేమో కానీ, అసలు ఎలుగుబంటిని ఎదుర్కోవడమే కష్టం కదా. ఇప్పుడు ఎలుగుబంటి చీల్చేస్తుంది, చంపేస్తుంది, మృగం కాబట్టి. ఒకవేళ పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటినైనా ఎదుర్కోవచ్చేమో కానీ మూర్ఖుని యొక్క మూర్ఖత్వం, వాడు చేసే పనులని మనం ఎదుర్కోలేమని వాక్యంలో మహారాజైన సొలొమోను ఈ మాటలు రాశాడు. ఈ సామెతల గ్రంథంలోనే ఉన్నాయి అన్నీ కూడా. అంత ప్రమాదం మూర్ఖులతో. ఇంకా ఏమని రాశారంటే, మూర్ఖుని యొక్క గురించి లేఖనాలు మనం చూస్తే, మూర్ఖుడు ఎప్పుడు కూడా కలహాన్ని పుట్టిస్తాడు అన్నాడు. చూద్దాం, ఆ మాట ఒకటి చదివిస్తాను. 16వ అధ్యాయం సామెతలు 28. సామెతలు 16:28. కలహం పుట్టించును. ఎప్పుడు మూర్ఖుడు కలహాన్ని పుట్టిస్తాడు. గొడవలకి ముందుంటాడు అన్నమాట. అది వాక్యం ఏమంటుందంటే మూర్ఖుడు కలహాన్ని పుట్టిస్తాడు, మిత్ర భేదాల్ని కలుగు చేస్తాడు, విభేదాలను సృష్టిస్తూ ఉంటాడు. అందుకే ఈరోజు మీరు ఆలోచించాలి, ప్రార్థించాలి. ప్రభా, నాలోనికి ఎప్పటికీ ఎన్నటికీ ఇలాంటి మూర్ఖ స్వభావం నాలోకి రానివ్వద్దు నాయన. నేను నీ పోలికతో చేయబడ్డాను, నువ్వు జీవప్రదాతవు, నన్ను రూపించిన దేవుడు నీవు. అంతేగాని నేను నీ పోలికతో చేయబడి ఇలాంటి మూర్ఖ పనులు చేస్తే నీ కుమారుణ్ణి, నీ కుమార్తెని అనిపించుకోవడానికి అర్హుణ్ణి కాదయ్యా. అందుకని ఈరోజు మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా,
నేను ఎప్పటికీ నా స్వభావానికి విరోధంగా నేను ఎప్పుడు చేయను. నీ పోలికతో చేయబడ్డాను కాబట్టి, నీ పిల్లలు కాబట్టి, నీ పిల్లలకి తగినట్లుగానే నేను బిహేవ్ చేయాలి. అంతేగాని లోకస్తుల వలె నా మూర్ఖత్వం నీ కార్యాలకి అడ్డుగా ఉండకూడదు ప్రభు అని మీరు ప్రార్థన చేసుకోగలిగితే పరిశుద్ధాత్ముడు మీ హృదయాంతరంగాల్లో యేసు నామములో పరివర్తన తీసుకొచ్చునుగాక. ఓ సందర్భం మీకు చెప్తాను. విశాఖపట్నం దగ్గర నుంచి ఏదైనా స్పెషల్ ప్రేయర్స్ జరుగుతూ ఉంటుంటే నేను విశ్వాసగా ఉన్నప్పుడు మా పాస్టర్ గారితో పాటు సువార్త కూటాలకి వెళుతూ ఉండేవాడు. వైజాగ్ ఒకసారి మీటింగ్స్కి వెళితే అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే అక్కడ కొన్ని కుటుంబాలు పరిచయం అయితే వాళ్ళు ఏం చేశారంటే, అయ్యగారు మాకు ఆదివారాలు అయితే ఆరాధనలు ఉంటాయి కనుక ఎప్పుడైనా మీ చర్చిలో స్పెషల్ కూటం ఉంటే చెప్పండి అంటే, మా పాస్టర్ గారు ఏమన్నారంటే ఆల్ నైట్కి రెండమ్మ అయితే సో మరి మీకు ఆదివారాలు కుదరదు కనుక, అయినా దూరం కనుక వైజాగ్ ఎక్కడ ఈ ప్రాంతాలు ఎక్కడ చాలా దూరం కనుక మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే స్పెషల్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కానీ ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు కానీ రండి అని అంటే, ఆయన పేరు అప్పారావు. ఆయనకు ఒక ఆటో ఉండేది. ఆటో వేసుకుని వైజాగ్ నుంచి వచ్చేస్తూ ఉండేవాడు. వైజాగ్ నుంచి ఆటో వేసుకుని ప్రార్థనకు వచ్చేస్తూ ఉండేవాడు. అంత ఆసక్తి, దేవుడి కార్యాలంటే చాలా ఆసక్తిగా. ఆయన ఒక్కడే కాదు, ఆటోతో పాటు ఒక 10 మందినో లేకపోతే 5గురినో 6గురినో ఎంతమంది పడితే అంతమంది ఆసక్తి కలిగిన వాళ్ళని ఆ ఆటోలో తీసుకుని వచ్చి రాత్రి తెల్లవారు మధ్యలో వెళ్ళిపోయేవాడు కాదు, తెల్లవారు 4 గంటల వరకు ప్రార్థన ఆఖరి వరకు ఉండి లాస్ట్లో అందరూ వెళ్ళిన తర్వాత పాస్టర్ గారిని కలిసి ప్రార్థన చేయించుకుని మరలా బయలుదేరి వెళ్తూ ఉండేవాడు. అంత ఆసక్తిగా దేవుని కార్యక్రమాల్లో కొనసాగుతూ ఉండేవాడు. ఓసారి అన్నారు, పాస్టర్ గారు నువ్వు ఎంత ఆసక్తిగా వస్తున్నావు కనుక, ఆన్లైన్ ప్రేయర్కి ఎంత ఆసక్తిగా వస్తున్నావు కనుక నువ్వు వచ్చేవాడు ఒక్కడవి కాకుండా నీతో పాటు బెటాలియన్, నీతో పాటు ఉన్న కుటుంబాలను కూడా తీసుకొస్తున్నావు కదా, చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంత ప్రయాసతో వస్తున్నారు కనుక మీ ఊరిలో మేము మరి వచ్చి ఒకరోజు సువార్త కూడికి పెడతాం, ప్రార్థన కూడికి పెడతామని చెప్పారు. సరేనని మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటామన్నా రండి అని ఇన్వైట్ చేస్తే పాస్టర్ గారు మీటింగ్స్ కని వాళ్ళు ఊరు వెళ్ళారు. ఒక్కరు వెళ్ళకుండా వాళ్ళతో పాటు కొంతమంది బ్రదర్స్ని, ప్రార్థన చేసే అక్కోళ్ళని, ఆసక్తి కలిగిన వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. 2 రోజులు పగలంతా విజిటింగ్లు పెట్టుకుని సాయంకాలాలు మీటింగ్స్ పెడతా ఉండేవారు. బాగానే ఆ ప్రేయర్స్ అన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి పాస్టర్ గారిని బస్ ఎక్కిద్దాం లేదా వేరే ప్లేస్కి కొత్త వాళ్ళు విజిటింగ్లు చేద్దామని ఆ ఆటోలోనే తీసుకుని వెళుతూ ఉంటుంటే ఈ ఆటో డ్రైవరు వెళ్తూ ఉంటుంటే బైక్ వాళ్ళు సడన్గా కొన్నిసార్లు ఆటో వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చేస్తూ ఉంటారు, బైక్ వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చేస్తుంటారు. కొన్నిసార్లు సైకిల్ వాడు కూడా వెళ్తున్నాడు, వాడికి ఏం గుర్తుందో తెలియదు, సడన్గా తిరిగిపోతుంటాడు. అలాగే ఈయన ఆటోలో వెళ్తూ ఉంటుంటే బైక్ వాడు జస్ట్ ఆ సిగ్నల్ పడినప్పుడు ఆగాలి, వాడికి ఏం గుర్తొచ్చిందో తెలియదు, సడన్గా ఇలా తిరిగిపోయాడు. జస్ట్ దగ్గరికి వెళ్ళి, ఇక ఢీ కొట్టలేదు కానీ దగ్గరికి వెళ్ళి సడన్ బ్రేక్ వేస్తే ఆగింది. లోపల పాస్టర్ గారు ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు ఆటోలో. వెంటనే ఆటో పక్కెట్టేసి ఇదిగో బైబిల్ పక్కన పెట్టేసి కత్తితో ముక్కలుగా నరికేతానంటున్నాడు. పాస్టర్ గారు లోపలే ఉన్నాడు, మేము అనుకుంటూ వచ్చాం. వాడు సడన్గా తిరిగిపోయాడు. వెంటనే నాగా ఎందుకే రాంగ్ రూట్లో వెళ్తున్నావు, ఎంత వెనకాల మేము వస్తూ ఉన్నాం, ఆటో తిరగబడితే అందరికీ ప్రాణానికి హాని కదా అని మాట్లాడుంటే బాగుండేది. ఇదిగో బైబిల్కి పక్కనెట్టిన ముక్కలుగా నరికేస్తానని అన్నాడు. పాస్టర్ గారు లోపలే ఉన్నారు ఆటో లోపల. ఇంకా ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. ఏంటి మనిషి బాగానే తిప్పాడు, 2 రోజులు పనులన్నీ మానేసుకుని కిరాయిలన్నీ ఆపేసి రోజు మాతోనే ఉన్నాడు, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు. పాస్టర్ గారు అడిగారు, ఏంటి అప్పారావు అని అబ్రహంగా మార్చాడు మరలా పాస్టర్ గారు. పేరైతే మారింది కానీ స్వభావం మాత్రం తమ్ముడా మారలా. చాలామంది పేర్లు మార్చుకుంటారు. నీ పేరేంటే మంగ మరియమ్మ అవుతుంది, వెంకన్న యోసేపు అవుతాడు. అందరు పేర్లు మారుతూ ఉంటాయి. యాకోబు, ఇస్సాకు, ఈ పేర్లు చూసి యాకోబు ఇస్రాయిల్గా మారినట్లు,
పేర్లు మారుతూ ఉంటే చాలామందికి స్వభావాలు మాత్రం మారు. వాస్తవంగా వాడు వెళ్ళిన రూట్ రాంగ్ రూటే. అప్పుడేం చేయాలి అంటే ఆగి పక్కకి ఇంతమంది ఉన్నాం, ఆటో ప్రమాదం అవుతుంది, ఎందుకు జాగ్రత్తగా వెళ్ళొచ్చు కదా అని రెండు మాటలు అని ఉంటే బాగుంటుంది. దాంట్లో మళ్ళీ బైబిల్ని యాడ్ చేసి మళ్ళీ కత్తిని తీసుకుని పేతురు మాట మనోడు జాగ్రత్త కనపడి కత్తెట్టుకుంటాడు అట. చాలామంది అప్పటి వరకు బాగానే ఉంటారు, ఏదైనా చిన్న ట్యాపుల దగ్గర కుళాయిల దగ్గరకు వచ్చినప్పటికి ఇంకా సెంగు ముడేశారంటే వీళ్ళు ఇంకా కడప రెడ్డమ్మే అనుకోవాలి. ఏంటో అర్థం కాదు, స్వభావాలు మారిపోతూ ఉంటాయి. మనం దేవుని పిల్లలం కదా, క్రీస్తు పోలికలో చేయబడిన వాళ్ళం కదా, మన స్వభావానికి విరోధంగా ఎప్పుడు ప్రవర్తించకూడదు. మూర్ఖ స్వభావం మనలోకి రాకూడదు. మూర్ఖులకి చెప్పాను కదా, రోట్లో వేసి దంచిన వాళ్ళ స్వభావం మారదు. మన దేవుని బిడ్డలు మూర్ఖులం కాదు కదా, మహిమ కలిగిన విశ్వాసులుగా ఉండాలి, కానీ మూర్ఖ స్వభావం మనలోకి రాకూడదు. ఓకేనా? మీరు బైబిల్లో నేను ఇందాక చెప్పిన వాటికి రెఫరెన్స్లు కూడా మీకు ఇస్తాను. మూర్ఖుని యొక్క మూర్ఖత్వాన్ని గురించి చదువుదాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొని 17:12 సామెతలు 17:12 పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటినైనా ఎదుర్కోవచ్చేమో కానీ మూర్ఖపు పనులు చేస్తున్న మూర్ఖుని ఎదుర్కొన రాదు. ఆ అపారావుని మార్చడం మా వల్ల కూడా కాలేదు. అబ్రాహంలాగా మారాడు కానీ స్వభావం మాత్రం మారలేదు. దేవుడు మరలా సేవకులు దగ్గర కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు సరైన మార్పు ఆ హృదయంలోకి వచ్చింది. ఈ ఉదయకాలం నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, నీ స్వభావం దేవుని పోలికతో చేయబడ్డావు కాబట్టి నవీన స్వభావం నువ్వు ధరించుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం నువ్వు ధరించుకోవాలి. సీతాకోక చిలుకకి గొంగళ పురికి చాలా వ్యత్యాసం ఉంది. సీతాకోక చిలుక ఒకప్పుడు గొంగళ పురిగే. మీలో కూడా చాలామంది దేవుణ్ణి తెలియకుండా ఉన్నప్పుడు కొంతమంది ఇలాగే గొంగళ పురుగులా ఉండొచ్చు. ఒకప్పుడు దేవుడు తెలియదు కాబట్టి. దేవుడు తెలిసిన తర్వాత గొంగళ పురుగు ఎలాగ దశలుగా మారిపోయి సీతాకోక చిలుకగా మారిపోతుందో, ఆ సీతాకోక చిలుక ఎవరి ఇంట్లోనైనా, ఇప్పుడు చాలామంది మంచి మంచి గృహాలు కట్టుకుంటున్నప్పుడు సీలింగులు చేసుకుంటున్నారు. ఇంటికి అద్భుతంగా సీలింగులు చేసుకుంటే అక్కడ సీలింగుల్లో సీతాకోక చిలుక కూడా సెట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు అది గొంగళ పురుగే దశలుగా మారింది. మీ ఆత్మీయ జీవితాలు కూడా ఒకవేళ మూర్ఖ స్వభావం ఉంటే మీలో మారిపోవాలి, రూపాంతర అనుభవాలు రావాలి. చక్కని పోలికతో మనం చేయబడ్డాం కనుక దేవుని స్వరూపాన్ని మనం పోగొట్టుకోకుండా ఆ మహిమగలిగిన దేవుని కొరకే సాక్షులుగా మనం బ్రతకాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే లేఖనాల్లో ఇలా రాయబడి ఉన్నాయి. చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం చూస్తే ఇక్కడ ఒక మూర్ఖురాలు కనబడుతుంటుంది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల వల్ల మేలే అనుభవించాలా? కీడు అనుభవింప తగదా అనేను. ఈ సంగతుల్లో ఏ విషయంలో కూడా యోబు నోటి మాటలతో కూడా పాపం చేయలేదు. అబ్బా, యోబు యథార్థత చూడండి. యోబు యొక్క భార్య యొక్క మూర్ఖత్వం చూడండి. యోబుకి దేవుడు ఆస్తి, ఐశ్వర్యం, సిరి సంపదలు, పనివాళ్ళు, పిల్లలు, కుటుంబం అద్భుతంగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. అపవాది శోధకుడు ప్రభుతో అంటాడు, నువ్వు యోబుకి అన్నీ ఇచ్చేసావు కాబట్టే తెగ భక్తి చేస్తున్నాడు, తెగ భజన చేస్తున్నాడు, ఒకసారి అన్నీ తీసేసే, నువ్వెవరో తెలియదని దూషిస్తాడు అని. వెంటనే ప్రభు అంటాడు, నా భక్తుడు నన్ను నమ్ముకున్నాడు కనుక అతని యొక్క యథార్థత నాకు తెలుసు. అన్నీ ఇచ్చిన ప్రభువే అన్నీ తీసేసేటట్లుగా అవకాశం ఇచ్చాడు. సమస్తం కోల్పోయాడు ఇప్పుడు యోబు. ఆరోగ్యం లేదు,
కొన్నిసార్లు మన కుటుంబాల్లో కూడా ఇలాంటి శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆరోగ్యం బలహీనమవుతుంది. ఆ సమయాల్లో దేవుణ్ణి దూషించకూడదు. ప్రభా, ఈ శ్రమలో కూడా నేను స్తుతించడం నాకు నేర్పించాను అడగాలి. ఆరోగ్యం కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు. ఒకేసారి అగ్ని వచ్చి ఆస్తి అంతా బూడిద చేసేసింది. పిల్లలు తన కళ్ళ ముందే చనిపోయారు. ఎంత శ్రమల కొలిమిలో యోబు ఉన్నప్పుడు నోటి మాటతో కూడా ఒక చిన్న మాట కూడా అనలేదట. కానీ భార్య ఏమంటో తెలుసా? ఏమంటో తెలుసు, దేవుణ్ణి దూషించు, నువ్వు చావు అంటుంది. వెంటనే యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడొద్దు. దేవుని వల్ల మేలేనా? మనం కీడు కూడా అనుభవించాలి. సుఖ దుఃఖాలని దేవుడు జత చేశాడు. కొన్నిసార్లు మేలు జరుగుతుంది, కొన్నిసార్లు శ్రమల గుండా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అనుమతి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అంగీకరించాలి. శ్రమల్లో పుటం వేయబడినప్పుడు ప్రభు మనల్ని పరీక్షిస్తున్నాడని ఎదురు చూడాలి. బంగారం అగ్ని కొలిములోకి వెళ్ళినప్పుడు మేలిమి బంగారం ఎలా మారుతుందో క్రైస్తవుడికి శ్రమలు అలాంటివి. ఆ శ్రమల తర్వాత శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా మనం మారుతాం. అంతేగాని యోబు భార్య ఆ శ్రమలు తట్టుకోలేక మూర్ఖురాల్లాగా మాట్లాడుతుంది. దేవుణ్ణి దూషించే చచ్చిపో అంటుంది. దేవుని బిడ్డలకి శ్రమలు వచ్చినప్పుడు దూషించకూడదు, మూర్ఖంగా ప్రవర్తించకూడదు. యోబు భార్యలాగా అలా బిహేవ్ చేయకూడదు. కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాం, వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో అనుకుంటారు, కొన్ని అనుకున్నట్లుగా జరగలేనప్పుడు వెంటనే దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు, మూర్ఖంగా మాట్లాడతారు. ఏం చేశాడండి దేవుడు అంటారు. అలా కాదు. మీ ఆత్మీయ జీవితాల్లో మూర్ఖ స్వభావం మీలో పూర్తిగా తొలగిపోవాలి. మీలోకి రావాల్సింది ఏంటో తెలుసా? మృదుమైన స్వభావం, మృదుత్వం, మెత్తని మనసు, నవీన స్వభావం మీలోకి రావాలి. పరిశుద్ధాత్ముడు అలాగ మిమ్మల్ని సిద్ధపరచాలని కోరుకుంటున్నాను. మూర్ఖులకు ఈ వక్ర జనం మధ్యలో మనం ఎలా ఉండాలో తెలుసా? జీవవాక్యాన్ని చేత పట్టుకుని జ్యోతుల్లా కనబడాలని ప్రభు చెప్తున్నాడు. ఈ తరం మూర్ఖ తరంగానే ఉన్నది. ప్రజలు వాళ్ళ మధ్యలో దేవుని బిడలు జ్యోతిల్లాగా దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని ప్రకాశించే జ్యోతుల్లాగా ఉండాలి. వాళ్ళు ఏదో అన్నారని మనం కూడా నోరుంది కదని నోరు పారేసుకోకూడదు. చాలా మెలకుగా ఆత్మీయులుగా తగినట్లుగానే మన జీవితాలు కనబడుతూ ఉండాలి. ఓకే, ప్రభు మిమ్మల్ని దర్శించి మీ స్వభావం మూర్ఖ స్వభావం కాకుండా నవీన స్వభావంగా, మృదువైన స్వభావంగా ఉండాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. ఓకే, రెండవ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సెకండ్ వన్, ప్రస్తుత కాలంలో మనిషి స్వభావం ఎలా మారిపోయింది, స్వభావానికి విరోధంగా ఎలా ప్రవర్తిస్తున్నాడు మనిషి అంటే, ఒకటి మూర్ఖ స్వభావంతో ఉన్నాడు మనిషి. 2 కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని చదువుదాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవగా విందాం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. చాలండి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం మాట్లాడుతున్నాడు. రెండవది ఏంటంటే శరీర ఆశలతో కూడిన స్వభావం. శరీరేచ్ఛలు అంటే శరీర ఆశలు. ప్రస్తుతం మనిషి తన స్వభావం ఎటువైపుకు వెళ్ళిపోతుంది అంటే, బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే, స్వభావం శరీర ఆశలతో ఉండిపోతున్నాడు మనిషి. శరీర ఇచ్ఛలతో మనిషి జీవితం ఉంటుంది. స్వభావం దేవుడు మనిషిలో క్రియేట్ చేసిన ఆ స్వభావం పూర్తిగా తొలగిపోయి తన శరీరం ఎటు చెప్తుంటే అటువైపుకి మనిషి వెళ్ళిపోతున్నాడు. అందుకే యూదా ఈ పత్రికలు ఈ మాట ప్రకటిస్తూ ఉన్నాడు. అనేకులు స్వభావానికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు. మీ ఆత్మీయత ఎప్పుడు కూడా శరీరేచ్ఛలతో కూడిన స్వభావం కలిగిన వారిగా మీరు ఉండకూడదు. చాలామందిని మీరు చూడండి, దేవుని బిడలే వాళ్ళు, కానీ శరీర ఆశలతో ఉండిపోతారు. అది
దేవుని బిడ్డలకి తగదు. శరీరం చెప్పినట్లుగా నువ్వు ప్రవర్తించకూడదు. శరీర ఆశలతో నీ ఆత్మీయ జీవితం అంటుకట్టబడి ఉండకూడదు. ఆత్మీయులకి శరీరులకి చాలా వ్యత్యాసం ఉన్నది. మనలో దేవుడు ప్రాణం, ఆత్మ, శరీరం 3 పెట్టాడు. ఎప్పుడు మనం నడిపించబడవలసింది ఎప్పుడు కూడా ఆత్మానుసారంగానే నడిపించబడాలి. శరీరానుసారంగా అది దేవుని బిడలకి తగు. అందుకే ఆత్మ ఫలము ఏమనగా అని మాట్లాడాడు. శరీర క్రియలు ఏమనగా ప్రతిదానికి ఒక లిస్ట్ ఇచ్చాడు. శరీర స్వభావానికి మనము వెంటనే మెల్ట్ అయిపోకూడదు, బెండ్ అయిపోకూడదు. శరీరం అనేక ఆలోచనలు నీలోనికి వస్తాయి. అయితే అంతరాత్మ పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు నీ సెన్స్, నీ అంతరాత్మ నీకు చెప్తా ఉంటుంది, ఓ నేను వెళుతున్నది మార్గం మంచిది కాదు. ప్రతి వారికి అంతరాత్మ వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ గురించి ముందే, ఎవరినైనా తిడుతున్నా, ఎవరి మీదైనా చేసుకున్నా, మాట్లాడుతున్నా, విరోధంగా ప్రవర్తిస్తున్నా, మనసు లోపల అంతరాత్మ చెప్తూ ఉంటుంది, మనం వెళ్ళే మార్గం మంచిది కాదు, చేసే కార్యాలు మంచివి కాదు. వెంటనే మనం పద్ధతులు మార్చేసుకోవాలి. అంతేగాని శరీర ఉద్రేకాలతో, శరీర ఆశలతో, స్వభావంతో అలాంటి స్థితి మనలోకి రాకుండా జాగ్రత్త పడాలి. శరీరానికి ఆత్మకు ఎప్పుడు కూడా పోరాటం కలుగుతూనే ఉంటుంది. కొన్ని మాటలు మీకు చెప్తాను. రోమీలకు రాసిన పత్రికలో చూడండి, 8వ అధ్యాయం 8వ వచనం చూస్తే అపోస్తలుడైన పౌలు ఇక శరీర స్వభావాన్ని గురించి మాట్లాడుతూ ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. కాగా శరీర స్వభావం గలవారు, రోమ పత్రిక 8:8 కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. వాళ్ళు శరీర స్వభావంతో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎప్పటికీ ఎన్నటికీ కూడా సంతోషపరచలేరు. మరేం చేయాలి? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా అని. మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించుచున్న విధానం అద్భుతంగా ఉంటుంది. అంతేగాని శరీరం, మీ మనసుకు ఆలోచన వచ్చినాయి అని అలాగ ప్రవర్తించకూడదు. అది దేవునికి విరోధమైన స్వభావం. అందుకే కదా యోసేపు కన్నుల ఎదుటికి పాపం ఆకర్షించింది. పోతీఫర్ భార్య పాపం చేయడానికి ప్రేరేపించింది. యోసేపు వెంటనే చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఈ పాపం చేసి దేవునికి విరోధంగా పాపం చేసిన వాడిని అయిపోతాను, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తాను నేను. అందుకని అవసరమైతే అక్కడే తన చేతిలో వస్త్రాన్ని విడిచిపెట్టేసి ఆ పాపం చేయకుండా పారిపోతాడానికి ఇష్టపడుతూ వచ్చాడు యోసేపు. ఆత్మీయులు ఎప్పుడు కూడా శరీరాన్ని అనుసరిస్తూ ఉంటే దేవుణ్ణి సంతోషపరచలేరు. మీ ఆత్మీయ జీవితాల్లో శరీరానికి ఆత్మకు ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంది. ఆదివారం మందిరానికి వస్తారు దేవుని ప్రజలు, చక్కగా దేవుని వాక్యం వింటారా? ఆ ఆదివారం విన్న వాక్యం ప్రకారంగా జీవించాలని మీ లోపల పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తూ ఉంటాడు. కానీ మీ శరీరం వాక్యానికి విరోధంగా బిహేవ్ చేసేటట్లుగా చేస్తూ ఉంటారు. చాలామందిని చూడండి, మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ మందిరంలో కూర్చున్నంతసేపు చాలా జెన్యున్గా, యాక్టివ్గా, యథార్థంగా, చాలా భక్తిగా దేవునిలో ఉంటారు. ఇక్కడి నుంచి గేట్ దాటి వెళ్ళిన తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు రకరకాల మనుషులు వాళ్ళకి పరిచయస్తులు అవుతుంటారు. కాలేజీకి వెళ్తున్నప్పుడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, వ్యాపారానికి వెళుతున్నప్పుడు, పనులకు వెళుతున్నప్పుడు అనేకులు పరిచయం అవుతుంటారు. అంతే, వాళ్ళు ఈ వారమంతా విన్న వాక్యం అంతా మర్చిపోయి వాళ్ళు లోకస్తుల వలె మాట్లాడుతూ ఉంటారు. శరీరం ప్రవర్తించినట్లుగా ఆశయాలతో నిండిపోతూ ఉంటారు. మీ ఆత్మీయత ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. ఆత్మ అనుసారంగానే మనం నడిపించబడాలి. చూడండి, ఇక్కడ రోమపత్రికలోని పౌలు గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నాకు మంచి తెలుసు, మంచి చేయాలనుకుంటున్నాను, కానీ ఆ మంచి చేయకుండా నా శరీరంలో ఏదో ఒక పాప నియమం ఉన్నది. నేను పాపానికి అమ్మబడ్డాను,
మంచి చెయ్యాలనుకుంటున్నాను కానీ మంచి చేయలేకపోతున్నాను. చూడండి నా మాటలు చెప్తున్నాడు పౌలు గారు చెప్తున్నారు. రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనము 18వ వచనం, ఈ 2 వచనాలు కలిపి చదవండి. శాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. రోమా 7:14. అయితే నేను పాపానికి అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పాపానికి అమ్మబడిపోయాను, శరీరానుసారంగా ఉన్నాను, శరీర సంబంధిగా ఉన్నాను. నా యందు 18వ వచనం, నా శరీరమందు మంచిది ఏది లేదు, నేను ఎరుగుదును. మేలైనది చెయ్యాలనుకుంటున్నాను గాని దానిని చేయటం నా వల్ల కావట్లేదు. నా శరీరములో ఏదో ఒక పాప నియమం ఉన్నది, శరీరానికి అమ్మబడిపోయాను. ఏమండి, యోబు అంతా దేవుని సన్నిధిలో ఇంత, ఈ యొక్క భక్తులు, ఈ పౌలు గారు ఎంత యథార్థవంతులు, ఎలా ఒప్పుకుంటున్నారు చూడండి. నేను శరీరానికి అమ్మబడిపోయాను, నా శరీరంలో పాప నియమం పనిచేస్తూ ఉంది. మంచి చేయాలనుకుంటున్నాను, వాళ్ళని మంచిగా చూడాలనుకుంటున్నాను, కానీ నా లోపల పాప నియమం పనిచేస్తుంది. నన్ను విడిపించగలిగిన వాడు ఎవడు అని ప్రశ్నిస్తాడు అక్కడ. ఆ తర్వాత ఈ యొక్క పౌలు గారి జీవితం చూస్తే ఇలా అంటాడు, జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, నేను సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. ఆత్మీయులు ఎప్పుడు కూడా కొన్ని పద్ధతులు, కొన్ని రూల్స్, కొన్ని క్రమాలు ఖచ్చితంగా మనం పాటిస్తూనే ఉండాలి. శరీరం ప్రవర్తించినట్లుగా మనం బిహేవ్ చేయకూడదు. ఉపవాసం ఉండాలని నీ మనసులో ప్రేరేపణ వచ్చింది, అది ఆత్మీయ ఆలోచన. శరీరం ఏమంటుంది తెలుసా? అమ్మో ఉపవాసం ఇంకేమన్నా ఉందా అంటది. సో ఇంకా అప్పుడు ఏం చేస్తామంటే శరీరం చెప్పినట్లు వింటాం. లేకపోతే చక్కగా ప్రార్థన చేసుకోవాలని ఆత్మలో ప్రేరేపణ వచ్చింది, కానీ శరీరం అంటది మోకరించాలా, ఇంకేమన్నా ఉందా. ఇట్లాగా అన్ని విరోధంగా జరుగుతూ ఉంటాయి. చక్కగా దేవుని వాక్యం చదువుకోవాలనుకుంటారు. కొంతమంది చెప్తూ ఉంటారు నాతో సాక్ష్యాలు, అన్నయ్య గారు అంతా బాగానే ఉంది కానండి, వాక్యం చదువుదాం అన్నప్పటికి నిద్ర వచ్చేస్తుందండి. వాళ్ళు అలా బైబిల్ తీసేసారు, అదో కృపావరం వాళ్ళకి. బైబిల్ తీస్తే చాలంటే నిద్ర వచ్చేస్తుందంట. చదువుదాం అనుకుంటున్నాను కానీ చదవలేకపోతున్నానండి. బైబిల్ చదవచ్చు కదంటే చదవలేకపోతున్నాను, చదవనివ్వట్లేదు. చాలామంది శరీర స్వభావాన్ని వెంబడిస్తూ ఉన్నారు. ఆత్మీయులు ఎప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యం చదువుతూ ఉండాలి. వాక్యం చదువుతూ ఉంటుంటే వెలిగించబడతాం. ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా ఉండాలో చాలా జ్ఞానంతో మన జీవితాలు కట్టుకోగలటానికి అవకాశం ఉంటుంది. సో మీ ఆత్మీయ జీవితాలు శరీర స్వభావానికి తగినట్లుగా ప్రవర్తించకూడదు, కానీ ఆత్మీయ స్వభావం కలిగిన వారిగా మీరు ఉండాలి. ఎందుకంటే అనేకులు స్వభావానికి విరోధంగా ఉంటున్నారు. ఈరోజు మీరు ఆత్మీయతలో బలపరచబడినట్లుగా మీరు ఉండాలి. నేను ఒక ఇంటికి వెళ్ళా, గృహాలు దర్శించినప్పుడు ఒక ఏడాది అవుతుంది, ఒక సంవత్సర కాలం. వెళ్ళినప్పటికీ ఆ తల్లి అట్లా మెట్ల మీద, వాళ్ళ ఇంటి దగ్గర అరుగు దగ్గర మెట్ల మీద కూర్చుని బైబిల్ చదువుతూ ఉంది. నేను అడిగాను, ఏమ్మా బైబిల్ చదువుతున్నావు అని. చదువుతానండి అని అడిగితే ఆ తల్లి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యగారండి ఈరోజు దేవుడి దయ వల్ల ఆది కాండం అంతా పూర్తయిపోయిందండి అన్నది. ఎప్పటి నుంచి చదువుతున్నావమ్మా అన్నాను. ఎప్పటి నుంచే కదా అయ్యగారు, ఈరోజే స్టార్ట్ చేశానండి, ఈరోజే మొదలెట్టానండి. అమ్మ ఆది కాండంలో ఎన్నది 50 అధ్యాయాలు చదివేసావా? చదివేశానండి పాస్టర్ గారు. పొద్దున్న మొదలు పెట్టానండి, వంట వార్పు, పిల్లల క్యారేజ్ అన్నీ రెడీ చేసేసాను. అంతా అయిపోయింది. స్కూల్కి వెళ్ళిపోయారు. 9 గంటలకి బైబిల్ దగ్గర కూర్చున్నాను. అంతా అయిపోయింది. టిఫిన్లు, క్యారేజ్లు పిల్లలకి అన్నీ పెట్టేశాను. భర్తగా ఆఫీస్కి వెళ్తాను, అన్నీ ఎవరి కాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాను. నాకు ఇంకేం పని లేదయ్యా, చక్కగా వెంటనే చక్కగా ప్రార్థన చేసుకుని బైబిల్ స్టార్ట్ చేసిందంట. అంతే, ఒక 5 గంటల్లో మొత్తం
ఆదికాండం అంతా కంప్లీట్ అయిపోయింది. 50 అధ్యాయాలు ఒక్క పూటలో చదివేసింది. నేను అడిగాను ఆమెని, ఎన్నిసార్లు అమ్మ మీరు బైబిల్ పూర్తి చేశారంటే 20 సార్లు బైబిల్ పూర్తి చేశాను అయ్యగారు అన్నది. నిజంగా ఆశ్చర్యపోయాను నేను. ఈరోజు ఆత్మీయులు కనీసం రోజుకి 5 అధ్యాయాలు చదువుకోవాలి. మనం 5 అధ్యాయాలు కూడా చదవట్లేదంటే మీరు ఏ స్వభావం కలిగిన వారిగా ఉన్నారు? ఆత్మ స్వభావం కలిగిన వారిగా ఉన్నారా? శరీర స్వభావం కలిగిన వారిగా ఉన్నారా? పొద్దున్న గుడ్లు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్, పొద్దున్న చపాతీలు, టిఫిన్లు, పాయాసం, ఆయాసం వచ్చేదాకా తింటాం, బాగానే ఉంది. మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంకాలం స్నాక్స్, మళ్ళీ రాత్రికి అన్నీ బాగున్నాయి. కానీ మరి వాక్యం, నువ్వు శరీర స్వభావంతో ప్రవర్తిస్తున్నావా, ఆత్మ స్వభావంతో ప్రవర్తిస్తున్నావు? ఒకసారి అబ్జర్వేషన్ చేసుకో, నిన్ను నీవు పరిశీలించుకో. వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి కదా. వాక్యమే కదా మనకి దీపము. అలాంటి దివ్యమైన వాక్యం చదవకుండా మనం ఏ పనులు చేయకూడదు. ఆ విధమైన అడుగు జాడలో నడిపించబడటానికి ఒక తీర్మానం నీకు ఈరోజు రావాలి. యేసు నామంలో పరిశుద్ధాత్ముడిని దర్శించి ఆత్మకు విరోధంగా రూపించబడుతున్న శరీర క్రియలన్నింటినీ విసర్జించేటట్లుగా పరిశుద్ధాత్ముడు నీలో క్రియ చేయాలని కోరుకుంటున్నా. చూడండి, లేఖనాల్లో ఓ సందర్భం చెప్తాను. చాలామంది శరీర స్వభావం కలిగిన వారిగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సొదొమ గొమొర్రా ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళ స్థితి ఆదికాండం 19వ అధ్యాయం 4-5 వాక్యాలు చూడండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురు మొదలుకొని వృద్ధులు, యవనస్తులు, ప్రజలందరూ నలుదిక్కల నుండి కూడి వచ్చి ఐలు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ ఎద్దుకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు ఎక్కడ వాళ్ళతో మేము పాపం చేస్తాం, వాళ్ళకి తీసుకురా. లోతుతో చెప్తున్నారు. ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు చూడండి వీళ్ళు. అంటే మనిషి ఎంత స్వభావానికి విరోధంగా ప్రవర్తిస్తున్నాడు అనటానికి ఈ వచనాలు మనకు ఆధారం. ఇప్పుడు లోతు ఇంటికి 2 దేవదూతలు వచ్చారు. సొదొమ గొమొర్రా ప్రజలు ఏ స్థితిలో కొన్నారు, ఎలాంటి పరిస్థితుల వైపుకి వెళ్ళిపోయారు తెలుసా? ఇంటికి వచ్చిన దేవదూతలతో పాపం చేయడానికి సిద్ధపడిపోయారంటే వాళ్ళు ఎంత శరీరానుసారమైన స్వభావం ఉన్నదో ఒకసారి మీరు ఆలోచించండి. స్వభావానికి విరోధంగానే కదా వాళ్ళు బిహేవ్ చేసినట్లు. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించారు. ఈరోజు మీరు ఆలోచన, చాలామంది శరీర స్వభావంతోనే ఉంటున్నారు. మీరు ఆ అధ్యాయం చివరిలోకి వస్తే దేవుడు అగ్ని గంధకాలతో సొదొమ గొమొర్రాని కాల్చి బూడిద చేశాడు. దేవుడు దయ వల్ల లోతు కుటుంబాన్ని, దేవదూతలు లోతు కుటుంబాన్ని కాపాడాయి. దేవుడు నిజంగా ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా అనారోగ్యం వచ్చి మీరు కాపాడబడ్డారంటే ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభా, నన్ను అనారోగ్యంలోనే ఉంచకుండా నన్ను బ్రతికించావంటే నేను నీ కొరకు సాక్షిగా బ్రతకాలి, మరలా విడిచొచ్చిన పాపం వైపుకి వెళ్ళకూడదు అని ఒక సాక్షిగా బ్రతకాలి. మీరు ఏదైనా మీ జీవితంలో ఒక కార్యం జరిగితే అపాయం నుండి తప్పించబడితే ఇంకా అంతం వరకు సాక్షిగా బ్రతకాలనుకోవాలి. కరోనా వైరస్ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని తప్పించాడు. ఇంకా మనం బ్రతుకున్నామంటే ఇంకా ప్రభు కోసం మనం బ్రతకవలసిన, దేవుని కొరకు సాక్షిగా జీవించవలసిన జీవితం ఇంకా ఉంది. అలాగ జీవించాలి, కానీ విరోధంగా, ప్రభువుకు విరోధంగా మనం ఎప్పుడు బ్రతకూడదు. ఇప్పుడు లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడంటే దేవుని ఉద్దేశం ఒకటి ఉంది, కానీ ఆ ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోయాడు లోతు. ఎవరు లేరు, భార్య వెనక్కి తిరిగింది, ఉప్పుస్తంభం అయిపోయింది, 2 కూతుర్లు. అసలు మనం ఆ స్టోరీ చదువుతూ ఉంటుంటే ఎంత విరోధంగా ప్రవర్తించాడు లోతు. లోతు యొక్క కుమార్తెలు ఎంత విరోధంగా ప్రవర్తించారు.
తాగి మత్తులై ఆ మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా తండ్రితో పాపం చేయడానికి సిద్ధపడ్డారంటే ఎంత విరోధంగా వాళ్ళ శరీర స్వభావంలో కలిగి ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి. నేటి దినం కూడా అనేకులు యవనస్తులు, అనేకమైన కుటుంబస్తులు కూడా వాళ్ళ స్వభావానికి విరోధంగా ఈమె నా తల్లి, ఈమె మా వదినమ్మ, ఈమె మా కుటుంబ సభ్యులు అనేటట్లుగా కాకుండా వాళ్ళ స్వభావానికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు చాలామంది. అందుకే కదా అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు కుటుంబాల్లో చోటు చేసుకుంటున్నాయి. స్వభావానికి విరోధంగా మీరు చూడండి, ఆ మాటలు చదువుకోండి ఒకసారి. ఆదికాండం 19వ అధ్యాయం 33వ వచనం చూడండి. వాళ్ళు ఎంత శరీర స్వభావంతో ఉన్నారో. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం ప్రైజ్లో ఇక్కడ చదువుకున్న వాక్య లేఖనం యొక్క సారాంశాన్ని మనం చూస్తే, లోతు తన కుటుంబం, తన పిల్లల స్థితి చూస్తే స్వభావానికి విరోధంగానే వాళ్ళు బిహేవ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఒక పద్ధతులు ఉన్నాయి, ఒక క్రమాలు ఉన్నాయి, అవన్నీ విరోధంగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు. అందుకే శరీరానుసారంగా మనం జీవించకూడదు, ఆత్మానుసారులుగా మనం బ్రతకాలి. ప్రస్తుతం చాలామంది వాళ్ళు విరోధంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. అది చివరికి వాళ్ళ శరీరంలో అనారోగ్యాలకు గురై చివరికి ఎంతో దుస్థితి వాళ్ళు తెచ్చుకుంటూ ఉన్నారు. మీ జీవితాలు అలా ఉండకూడదు. శరీర సంబంధిగా మీరు మీ శరీరం విరోధ భావాలతో ఇట్లాగ మీ జీవితాలు ఉండకూడదు. చక్కగా ఆత్మానుసారులుగా మీరు మారాలి, వాక్యానుసారంగా మీరు జీవించాలి. దేవుడు మీ హృదయంలో పరివర్తన కలుగు చేసి యేసు నామములో మీ స్వభావాన్ని ఆత్మానుసారమైన జీవితాలుగా కలిగిన వారిగా పరిశుద్ధాత్ముడు మీలో క్రియ జరిగించునుగాక. రైట్, చివరి మాట, ఆఖరి మాట చెప్పి మీకోసం ప్రార్థిస్తాను. థర్డ్ వన్, మనిషి యొక్క స్వభావం ఎలాగ మారిపోతుంది అనంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొచ్చున్నారు. ఓకే, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. సత్యంలో నిలిచినోడు కాడు. వాని యందు సత్యమే లేదు. సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధం ఆడినప్పుడు తన స్వభావాన్ని బట్టియే మాట్లాడును. రైట్. మూడవది, అబద్ధాలాడే స్వభావం. మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీరు అంటున్నాడు. అంటే వాస్తవంగా మనకు తండ్రి ప్రభువు కదా, దేవుని పోలికతో చేయబడ్డం కదా, దేవుని స్వరూపంలో ఉన్నవాళ్ళం కదా. అలాగ ప్రవర్తించకుండా అనేకులు అపవాది స్వభావంతో ఉంటున్నారు. అపవాది అబద్ధములకు జనకుడు. వాడి స్వభావమే అబద్ధాలు ఆడటం. ఈరోజు మనిషి జీవితంలోకి ఈ స్వభావం వచ్చేసింది. విరోధంగా, అంటే మంచిగా జెన్యున్గా ఉండవలసిన వ్యక్తి అబద్ధాలు కోరిగా మారిపోతున్నాడు. అబద్ధాలు ఆడే స్వభావం మనుషులకు వచ్చేసింది. ఈరోజున చాలామందిని మీరు చూడండి, మంచినీళ్ళు తాగినట్లుగా వాళ్ళు అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. జస్ట్ డ్రింకింగ్ వాటర్, వాస్తవంగా రోజుకి 5 లీటర్లు మంచినీళ్ళు తాగితే ఆరోగ్యం. వాళ్ళు అలాగే ఎప్పుడు నీళ్లు గుర్తొస్తే ఎప్పుడు తాగుతారో అలాగే అబద్ధాలు కూడా అబద్ధాలు ఆడటం, మంచినీళ్ళు తాగినట్లుగా అలవాటు అయిపోయింది మనిషికి. ఇది సాతాను స్వభావం, అపవాది స్వభావం, అబద్ధానికి జనకుడు వాడు. కానీ మనిషిలోనికి ఈ స్వభావం వచ్చి మనిషిని పూర్తిగా అపవిత్రపరిచేస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు మీరు తీర్మానం చేయాలి, ప్రభా మా స్వభావానికి
విరోధంగా మేము ఎప్పుడు ఏం చేయకూడదు. మనం ఆరాధించే దేవుడు ఆయన స్వభావానికి విరోధంగా ఎప్పుడు ఏమీ చేయలేదు. కనుక ఆయన పిల్లలమైన మనము స్వభావానికి విరోధంగా మనం చేయకూడదు. కొందరు అబద్ధానికి జనకుడుగా ఉన్న అపవాది చెప్పినట్లుగా అనేకులు అబద్ధికులుగా మారిపోతున్నారు. అబద్ధాల మధ్యలోనే వాళ్ళ జీవితాలు కట్టబడతా ఉన్నాయి. కొంతమంది చూడాలి, భర్తతో అబద్ధం ఆడే భార్యలు ఉన్నారు, భార్యతో అబద్ధం ఆడే భర్తలు ఉన్నారు, తల్లిదండ్రులతో అబద్ధాలాడే పిల్లలు ఉన్నారు, సేవకుల దగ్గర అబద్ధాలాడే విశ్వాసులు ఉన్నారు. ఎన్నో కుటుంబాల్లో అబద్ధం ఏలుబడి చేస్తూ ఉంది కుటుంబాల మీద. ఇది సాతాను క్రియే కదా. మన స్వభావం సత్యమందు వాళ్ళని ప్రతిష్ఠ చేయమన్నాడు దేవుడు. సత్య సంబంధులుగా మనం బ్రతకాలి, కానీ అబద్ధానికి జనకుడైన అపవాది క్రియలు మనలోకి రాకూడదు. సమరయ స్త్రీ జీవితాన్ని మీరు చూస్తే ప్రభు అడిగాడు, ఎంతమంది నీ భర్త ఏడు అని అడిగితే, ఇప్పుడు ఉన్నవాడు నావాడు కాదయ్యా. వెంటనే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? సత్యమే చెప్పవమ్మ నువ్వు. పాపంలో ఉన్న ఆ స్త్రీయే ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకుని సత్యమే చెప్పవయ్యా నువ్వు. ప్రభు అదే మాట, సత్యమే చెప్పితివి. ఆత్మీయులు ఎప్పుడు కూడా ఉన్నది, నువ్వు వస్తానంటే వస్తాను, రానంటే రాను, అంతే. వేరే మాట నీ నోటి రాకూడదు. మేము చాలా సందర్భాల్లో ఈ యొక్క నెల 1 తారీఖునే ప్రభు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. యెహోవానగు నేను మాట ఇచ్చి ఉన్నాను, దాన్ని నెరవేరుస్తానని. మన జీవితాల్లో కూడా కొన్ని మాట ఇస్తాం, ఆ మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేర్చాలి. వస్తాము అన్నప్పుడు ఖచ్చితంగా ఆ కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి, అంతే. అందుకే నా ప్రయాణానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా తప్పకుండా ఈ వరదల్లో కూడా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి. ఎందుకంటే వస్తామని చెప్పాం కనుక, సో ఎంత కష్టమైనా మనం వెళ్ళాలి, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కనుక ఖచ్చితంగా వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే తప్పకుండా పాల్గొనడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మాటలు ఇస్తాం, దేవుడికి ఎన్నో మాటలు ఇస్తాం. ఇలా ఉంటాను ప్రభువా, డిసెంబర్ 31 వచ్చిందంటే చాలామంది ఎన్నో తీర్మానాలు చేసుకుంటారు. ప్రభా సంవత్సరానికి 52 ఆదివారాల ఒక్క ఆదివారం కూడా మాన్న ప్రభా అని దేవుడికి మాటిస్తారు. ప్రతి ఉపవాస ప్రార్థనలో పాల్గొంటానయ్యా, ఇదిగో ప్రతి నెలలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో ఖచ్చితంగా పాల్గొంటాను ప్రభా. ఎన్నో వాళ్ళంతటా వాళ్ళే దేవుని దగ్గర తీర్మానాలు చేసుకుంటారు, కానీ ఆ మాట ఇచ్చి తప్పిపోతూ ఉంటారు. మనం దేవుని దృష్టిలో అలాగా నిర్దోషులు కాకూడదు. ఆత్మీయులైన మన జీవితాల్లో దోషులుగా కనపడకూడదు. దైవికమైన భక్తికి తగినట్లుగానే మనం ప్రవర్తించాలి. చూడండి, చాలామంది వాళ్ళ స్వభావాలు ఎలా ఉన్నాయో చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో 2 భార్యాభర్తలు మనకు కనిపిస్తున్నారు. 5వ అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తే అక్కడ అననీయ సపీరా 2 భార్యాభర్తలు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు దైవజనుడి దగ్గర ఒక మాట ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వేళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించింది? సాతానుని ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమైంది నీదే కదా. అందుకు ఈ సంగతి నీ హృదయంలో నీదే కదా, మరి ఎందుకు అలాగ నువ్వు చేసావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. అననీయ సపీరాలు ఫ్యామిలీ మెంబర్స్ ఒక పొలాన్ని అమ్మారు. అమ్మిన తర్వాత వచ్చిన దాంట్లో దేవునికి కొంత ఇవ్వాలని మనసులో ప్రేరేపణ వచ్చింది. బాగానే ఉంది అంతవరకు. కానీ ఇంతకే అమ్మావా అని దైవజనుడు అడిగినప్పుడు వాళ్ళు వెంటనే దైవజనుడి దగ్గర అబద్ధమాడారు. అబద్ధమాడి చివరికి వాళ్ళ కుటుంబాలు ఎంత పనిష్మెంట్, ఎంత ప్రతికూలమైన పరిస్థితులు అంటే ఇక ప్రాణాలతో లేరు వాళ్ళు. సో దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అబద్ధ
అబద్ధాల వెంబడి మనం వెళ్ళకూడదు. అది సాతాను యొక్క స్వభావం. నిన్ను కొంతమంది ఎలా చెప్తారంటే, పాస్టర్ గారండి, నేను చాలా రోజుల నుంచి అండి చాలా యథార్థంగా బ్రతుకుతున్నానండి, వాక్యం చదవకుండా పొరపాటును కూడా ఏమీ తినండి, ప్రార్థన చేసుకోకుండా ఏమీ ముట్టుకోనండి, చాలా జెన్యూన్గా ఉంటారు. ఇంత యథార్థంగా బ్రతుకుతున్న వాళ్ళని సాతాను గాడు ఏదో విధంగా పడగొట్టే ప్రయత్నం చేస్తా, వాడు చేసే ప్రయత్నం ఏమిటంటే ఈజీగా వీళ్ళ అబద్ధాల విషయంలో వీళ్ళని ఈజీగా పడగొట్టాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీ వీక్నెస్ చూస్తూ ఉంటాడు. వాక్యం చదవకుండా బాగానే చదువుకున్నావా, ఓకే, ప్రార్థన చేసుకున్నావా, బాగానే ఉంది. సో అన్ని కోణాల్లో చూస్తాడు. కొంతమంది టీవీ కూడా మానేశానండి, సీరియల్ కూడా మానేశానండి. పాస్టర్ గారు మా ఇంట్లో ఒకసారి చూడండి, టీవీ అటుకెక్కిచ్చాను అంటారు వాళ్ళు. నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే టీవీ ఉండదు, అటుకు మీద ఉంటుంది, ప్యాక్ చేసి పైన పెట్టారు. ఒకప్పుడు టీవీకి బాగా అతుక్కుని వారు, దేవుడి దయవల్ల మానేసుకున్నామండి, అన్నీ బాగున్నాయి. మరి అబద్ధాలు ఆ విషయంలో మాత్రం మర్చిపోతున్నానండి, ఈజీగా నేను పడిపోతున్నానండి, జారిపోతున్నానండి అంటూ ఉంటారు. అందుకే ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రతి విషయాల్లో నీ స్వభావం కాదది, అది అపవాది స్వభావం. అపవాది నీకు తండ్రిగా ఉండలేదు కదా, ప్రభువే నీ తండ్రి కాబట్టి ఆయన స్వభావం నీలోకి రావాలి. ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రుల గురించి మంచి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. వాళ్ళ అమ్మగారు అనేకులకి ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి మంచిగా బట్టలు పెట్టి పంపించడం, అంత అన్నం పెట్టి పంపించడం, వాళ్ళ దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉంటే ఇచ్చి పంపించడం, ఇలాగా మంచి క్రియలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత, వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు ఎదిగొచ్చారు. సేమ్ వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారో పిల్లలు కూడా అదే మంచితనాన్ని ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, అంతా పెద్దయ్య గారు ఆలోచనండి, అంతా పెద్దయ్య గారు ఆలోచనండి. పెద్దయ్య గారు ఎలా ఉన్నారో పిల్లలు కూడా అదే మార్గంలోకి వచ్చేసారు. అమ్మ ఎలా ఉందో సేమ్ అదే పద్ధతిలోకి పిల్లలు కూడా వచ్చేసారండి. చక్కగా వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో పిల్లల్లో కూడా ఇలాంటి స్వభావం వచ్చిందండి. పిల్లలు కూడా ఇదే భక్తి మార్గాల్లో నడిపించబడతా ఉన్నారండి అని చక్కని మార్గాన్ని గురించి, చక్కని విధానాన్ని గురించి, తల్లిదండ్రుల్లో ఉన్న స్వభావాలు పిల్లల్లోకి వచ్చిన విధానాన్ని బట్టి చాలామంది వారిని గురించి మంచి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. కొన్ని పల్లెటూరుల్లోకి, కొన్ని గ్రామాల్లోకి వెళుతూ ఉంటుంటే వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన క్రియలు, పద్ధతులు సేమ్ పిల్లల్లో కూడా అలాంటి మంచి పద్ధతులు ప్రకారంగా నడుచుకున్న విధానాల గురించి మంచి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. సేమ్ వీళ్ళకి వాళ్ళ నాన్నగారి పోలికండి, వాళ్ళ నాన్న పద్ధతులన్నీ వచ్చేసినాయండి, ఆ మాట అలాగే ఉందండి, ఆ నడక అలాగే ఉందండి, ఆ పద్ధతి అంతా అలాగే ఉందండి అని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు నీ తండ్రి ప్రభు కనుక, ప్రభు పోలికతో నువ్వు చేయబడ్డా కనుక ఆయన స్వభావంలోనే నువ్వు నడిపించబడాలి. కానీ నీవు ఆయన స్వభావానికి విరోధంగా ఉన్న అపవాది స్వభావం నీలోకి రాకుండా జాగ్రత్త పడాలి. ఏ విధము చేతనైనా పరిశుద్ధాత్ముడు నీకు తెలియచేస్తున్నాడు, యేసుక్రీస్తు నామములో మనిషి స్వభావానికి విరోధంగా ప్రవర్తించకూడదు. మనిషిని దేవుడు చేసినప్పుడు యథార్థంగానే చేశాడు, కానీ వివిధ తంత్రాలు కల్పించుకునే స్వభావంలో మార్పులు వచ్చేసినాయి. ఎలాంటి స్వభావంతో ఉన్నాడు మనిషి అంటే 3 మాటలు చెప్పాను. 1 మూర్ఖ స్వభావం, 2 శరీరంతో కూడిన స్వభావం, శరీర ఆశలతో కూడిన స్వభావం, 3వది అబద్ధాలతో కూడిన స్వభావం, అబద్ధాలు ఆడే స్వభావం మనిషిలోకి వచ్చేసింది. మరి మీరు అడగొచ్చు, అయ్యా ఈ స్వభావం నుండి నేను మారేది ఎలాగా, నా స్వభావంలో మార్పు వచ్చేది ఎలాగా? నేను అబద్ధాలు ఆడకుండాలనుకున్నాను, అబద్ధాల వైపుకి వెళ్ళిపోతున్నాను. మూర్ఖంగా ఉండకూడదు అనుకున్నాను, మరలా మూర్ఖంగానే మాట్లాడుతున్నాను. తిరగబడకూడదు అనుకున్నాను, మళ్ళీ తిరగబడుతున్నాను. అయ్యా శరీర ఆశల మీద జయించాలనుకున్నాను, మరలా అలాగే వెళ్ళిపోతున్నాను. నా స్వభావం మారాలంటే ఎలాగయ్యా, ఈ స్వభావంలో మార్పు రావాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, ఒక్క మాట మీకు, ఒక్క రిఫరెన్స్ మీకు చెప్పి ముగిస్తాను.
మన స్వభావం మారాలంటే, ప్రశ్న నోట్ చేసుకోండి, మన స్వభావం మారాలంటే ఏం చేయాలంటే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని మనం చదివితే అక్కడ ఇలా రాయబడుతూ వచ్చింది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. చేసిన క్రియల మూలంగా కాక, తీతు పత్రిక 3:5, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా మనల్ని రక్షించెను. ఆమేన్. సో పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావాన్ని కలుగు చేస్తారు. నీ స్వభావం మారాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది ఆ క్రియ. చాలు, పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావాన్ని కలుగు చేస్తుంది. అందుకే కదా వాక్యం ఇలా రాయబడి ఉంది, ఒకడు క్రొత్తగా జన్మించిన తేగాని దేవుని రాజ్యాన్ని చూడలేడు. నీటి మూలంగా అండ్ ఆత్మ మూలంగా పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావాన్ని కలుగు చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో అంతరంగంలో పరివర్తన తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పేతురు ఎప్పుడు దుడుకు పేతురే, 3 సార్లు బొంకాడు. ప్రభు ఎవరో నాకు తెలియదని 3 బొంకాడు. పేతురు స్థితి చూస్తే అమ్మతోడు, అక్కతోడు, చెల్లితోడు పద్దాక అలా మాట్లాడుతూ ఉండేవాడు. స్థిరం ఉండేది కాదు, స్థిరమైన జీవితం ఉండేది కాదు పేతురికి. రెల్లు వంటి స్వభావం కలిగిన వాడు. అప్పుడే మారిపోతాడు, అప్పుడే బాగుంటాడు, అప్పుడే మారిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని దర్శించారో, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో పేతురు, తన స్వభావంలో మార్పు వచ్చేసింది. దేవుని కోసం సాక్షి అయిపోయాడు. ఈరోజు ఒక వ్యక్తి స్వభావం మార్చాలంటే అది పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. ఎవరైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము నూతనమగునట్లుగా పరిశుద్ధాత్ముడు అలాంటి క్రియ నీలో ప్రారంభిస్తాడు. ఒక దైవజనుడిగా నా ప్రార్థన, మీ అందరి యొక్క స్వభావాలు, మీ స్వభావానికి విరోధంగా మీరు ఎప్పుడు ప్రవర్తించకండి. అంత్య దినాల్లో మనుషులు ఇలాగా స్వభావానికి విరోధంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. సంఘము స్వభావానికి విరోధంగా కాదు కానీ వాక్యానుసారంగా, ప్రత్యేకంగా ఆత్మదేవుడు మీ యొక్క స్వభావాల్ని నూతన స్వభావంతో మార్చి మీ మనసు, మీ ఆలోచన, మీ తలంపులు అన్నిటినీ పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్మ నడిపింపుకి అప్పగించుకోండి. ఈ మాటలన్నీ మీ హృదయంలో దేవుడు ముద్ర వేసి స్థిరపరిచి ఆయన రాకడ కొరకే మిమ్మల్ని సిద్ధపరచునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. అనేకులు స్వభావానికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు. ఎలాంటి స్వభావంతో మనిషి ఉన్నాడో 3 రకాల స్థితుల గురించి మీకు చెప్పాను. కొందరు మూర్ఖ స్వభావంతో ఉంటున్నారు, కొందరు శరీర ఆశలతో కూడిన స్వభావంతో ఉంటున్నారు, మరి కొంతమంది అబద్ధాలు ఆడే స్వభావాలతో ఉంటున్నారు. ఈ స్వభావాలు మార్చేది పరిశుద్ధాత్ముడే. నీకు నూతన స్వభావాన్ని ఇస్తాడు. నీ ప్రాచీన బ్రతుకు విడిచిపెట్టి నవీన జీవితాన్ని నీకు ఇస్తాడు. అలా అంటుకట్టుబడి రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.